చివర జీవితం అంతా చెప్పే మాట ఇది. మీరు స్మరించండి, మీరు స్మరించండి. మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు, ఆచారం లేదు, నువ్వు స్నానం చేసే సమయం లేదు, భోజనం చేసే సమయం లేదు, ఎప్పుడైనా స్మరించవచ్చు. దానికి నియమం లేదు, నిష్ట లేదు, మనస్సుకి రూపం లేదు, కాబట్టి ఏ నియమం ఉండదు. అన్ని రోజులు పాటించినా ఒక్కరోజు కాళ్ళు కడుక్కోలేదు, దేవుడు అంత కక్ష కట్టడమ్మా. దేవుడిని పిశాచం అనుకోకండి, దేవుడు ప్రియుడు. నువ్వు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా? అలా అయితే దేవుడు అవుతాడా? అంతగా మనకు బాధ అనిపించింది అనుకో, అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా? ఆవిడ తల్లి అండి. భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు, ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి, ఒళ్ళో కూర్చునేలా ఉండాలి. గద, శంఖం, చక్రం ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నువ్వు నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి. నీ జోలికి ఎవ్వడు రాడు, నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు, నీ భార్యా పిల్లల జోలికి ఎవ్వడు రాడు. వస్తే మటాష్, తిరుగులేదు. ఇంకా చేతిలో ఉన్నది భగవన్నామం, మర్చిపోకండి. నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది. మీరు స్మరించండి, మీరు స్మరించండి. మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు, ఆచారం లేదు, నువ్వు స్నానం చేసే సమయం లేదు, భోజనం చేసే సమయం లేదు, ఎప్పుడైనా స్మరించవచ్చు. దానికి నియమం లేదు, నిష్ట లేదు, మనస్సుకి రూపం లేదు, కాబట్టి ఏ నియమం ఉండదు. అన్ని రోజులు పాటించినా ఒక్కరోజు కాళ్ళు కడుక్కోలేదు, దేవుడు అంత కక్ష కట్టడమ్మా. దేవుడిని పిశాచం అనుకోకండి, దేవుడు ప్రియుడు. నువ్వు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా? అలా అయితే దేవుడు అవుతాడా? అంతగా మనకు బాధ అనిపించింది అనుకో, అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా? ఆవిడ తల్లి అండి. భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు, ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి, ఒళ్ళో కూర్చునేలా ఉండాలి. గద, శంఖం, చక్రం ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నువ్వు నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి. నీ జోలికి ఎవ్వడు రాడు, నీ ఇంటి జోలికి